ఇప్పుడు కొత్తగా ఈ రోజే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది నాకు. ఇక ఈ లడ్డూ విషయంలో ఏం తేలేటట్టు లేదు. జనంలో మనం పలుచనైపోతున్నాము. ఎంత పోయినా సరిగ్గా మనకు మైలేజ్ రావటం లేదు. అయినా దీన్ని తిడుతూనే ఉండండి వైసీపీ వాళ్ళని చెబుతూనే దీని నుంచి బయటపడటానికి పరకామణి కేసుకు సంబంధించి దాదాపు 2 నెలల పాటు 2 డీజీ స్థాయి అధికారులు, ఏసీబీ సిఐడి డీజీ స్థాయి అధికారులు హైకోర్టు ఆదేశాల అనుసారం విచారణ చేయించి కోర్టుకు నివేదించినారు. దానికి సంబంధించి 3 వ్యాజ్యాలు సాక్షాత్తు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దగ్గర పెండింగ్ లో ఉండగా ముఖ్యమంత్రి గారు ఈ రోజున దీనికి సంబంధించి పరకామణికి సంబంధించి మళ్లీ ఎఫ్ఐఆర్ ను వెయ్యాలా అని నిర్ణయం తీసుకొని ఇది 2 డీజీ స్థాయి అధికారులు విచారణ చేయించి కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత ఒక సిఐడి అవినీతి పరుడుగా, అత్యంత అవినీతి పరుడుగా ముద్రపడినటువంటి ఒక డిఎస్పీకి ఆ బాధ్యతలను అప్పగించి తనకు కావలసిన రీతిలో నిందితులను ఏరుకొని వాళ్ళనందరినీ కూడా సతాయించటానికి రేపో ఎల్లుండో కొత్తగా ఎఫ్ఐఆర్ ను తీసుకొని వస్తున్నారు. అది కూడా టీటీడీ చేతనే మళ్లీ కంప్లైంట్ ఇచ్చేటువంటి పని చేస్తున్నారు అని మాకు వచ్చినటువంటి అధికారిక సమాచారం.